నమస్తే, నేను సిరి. ఏదైతే నిన్న కొండా సురేఖ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారో, కేటీఆర్ వల్లే అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఒక కపుల్ విడిపోయారని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ అయితే మాత్రం తను మాట్లాడిన అంటే కొండా సురేఖ గారు మాట్లాడిన మాటల్ని కొంత వ్యతిరేకిస్తూ వాళ్ళైతే ట్వీట్ల రూపంలో వాళ్ళు ట్వీట్ చేశారు. సో వీళ్ళందరూ మరి బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారా, అసలు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నిన్న చూసినట్టయితే కొండా సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కపుల్ అయితే కేటీఆర్ వాళ్ళని విడిపోయారు, ఇంకొంతమంది అయితే తొందరగా అంటే ఇండస్ట్రీని వదిలేసి వాళ్ళు వెళ్ళి తొందరగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ట్వీట్ల రూపంలో ఆమెను వ్యతిరేకిస్తూ ట్వీట్స్ చేయడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే మరి వీళ్ళందరూ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నట్ట ఏంటంటారు? మరి ఇప్పుడు కొండా సురేఖ గారు కేటీఆర్ గారు మధ్య నడుస్తున్న ట్రోల్స్ వివాదం, అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అయిన వివాదం, వీటన్నిటినీ మనం వాళ్ళ మధ్య వివాదం కింద కాకుండా పొలిటికల్ కోణం నుంచి కనుక చూస్తే కనుక సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ అసలు ఇటు సైడ్ ఉంది, బీఆర్ఎస్ వైపు ఉందా లేదంటే కాంగ్రెస్ వైపు ఉందా అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే కనుక తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక వ్యాఖ్యానం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కనీసం ధన్యవాదాలు చెప్పడానికి కానీ లేదా ప్రోటోకాల్ ప్రకారం అభినందించడానికి కానీ ఎవరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాలేదు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే సినిమా ఇండస్ట్రీ కనీసం రేవంత్ రెడ్డిని కలవడానికి కూడా రాలా ముఖ్యమంత్రి అయిన తర్వాత. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. అప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రులను కొంచెం కలవడానికి ఒకళ్ళిద్దరు ముందుకు రావడం జరిగింది. అప్పటి వరకు టాలీవుడ్ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఇది మనకు పట్టదన్నట్టుగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహరించారు టాలీవుడ్. మనం చూస్తే అంటే వీళ్ళు పర్మనెంట్గా కొన్ని పార్టీలకు ఇదైపోయారా టాలీవుడ్ అనేది. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వైపు వీళ్ళు సాలిడ్గా అందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారా? అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా కానీ కనీసం అప్రిషియేట్ చేయడానికి కానీ, ముఖ్యమంత్రిని కలవడం కానీ, కట్టసీగా మర్యాదపూర్వకంగా కలవడానికి ఇవన్నీ చేయలేదా అనేటువంటిది మనం చేసుకుంటే కనుక అసలు ఉద్యమ సమయం నుంచి సినిమా ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ చేసింది అనేది అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ మీద ఆరోపణ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్ సినిమా ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసి తన గుప్పిట్లో పెట్టుకున్నారు అనేది ఒక అభిప్రాయం కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఉంది. ఎందుకంటే తెలంగాణలో మీరు సినిమాలు నిర్మిస్తూ హైదరాబాద్లో ఉంటూ మీరు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ఏమాత్రం భిన్నంగా మీరు సినిమాలు తీసినా కానీ మేము ఒప్పుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ లింగ్విస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మీరు కామెడీ కింద ఉపయోగించుకుంటే మేము ఒప్పుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అందుకే ఆ తర్వాత నీకు తెలంగాణ నేటివిటీ బేస్డ్ సినిమాలు కూడా చాలా వచ్చాయి, హీరోయిజంగా కూడా. అంతకుముందు అలా వచ్చాయి కాదు. తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలామంది పాపులర్ హీరోలతోటి సంబంధాలు కల్వకుంట్ల ఫ్యామిలీ పెట్టుకొని మొత్తం ఆ ఇండస్ట్రీనే గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. అది ఎందుకు చెప్తున్నానంటే ఆ మధ్యకాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సినిమా ఇండస్ట్రీ కొంచెం దూరంగానే ఉంది, వాళ్ళకి అంటిముట్టినట్టే ఉంది. కానీ వీళ్ళందరినీ ఒక లైన్లో నిల్చోబెట్టాలని చెప్పేసి ఆయన తెలుగు భాషా మీటింగ్ ఒకటి జరిగింది. తెలుగు భాష సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్కి అందరిని తీసుకొచ్చి నిల్చోబెట్టాడు కంప్లీట్గా. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాపులర్ హీరోలందరినీ అక్కడ సెక్రటరీ నిల్చోబెట్టారు టికెట్ల విషయంలో, సేమ్ అలానే కేసీఆర్ గారు తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారు తెలుగు భాష సమావేశాలు జరిగినప్పుడు ఈ మొత్తం ఇండస్ట్రీలో ఉండే పాపులర్
నటులందరినీ కూడా అక్కడ ప్రోటోకాల్కి అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వకపోయినా కానీ వీళ్ళందరూ పోయి అక్కడ క్యూలో నుంచునేటువంటి పరిస్థితి, అలా ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళని రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసి తన గ్రిప్లోకి తీసుకొచ్చుకున్నారు అనేది ఈ కల్లగొండ ఫ్యామిలీ మీద, అలాగే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇది నేను చేస్తున్న ఆరోపణలు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో వివిధ రూపాల్లో చేసినటువంటి కామెంట్స్ ఇవి. దానికి బలం చేకూరేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ఏ సంఘటనలు జరిగాయంటే డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు 2014, 2019 మధ్యలోనే తొలిసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, తొలి ముఖ్యమంత్రి అయిన పీరియడ్లోనే 5 సంవత్సరాల్లోనే ఈ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు 2018 ఎన్నికల ముందు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని చాలామందిని, పాపులర్ హీరోలు ఉన్నారు, పాపులర్ నిర్మాతలు ఉన్నారు అని చెప్పి చాలామందిని విచారించింది, తీసుకొచ్చి అప్పుడు సిట్ విచారించింది. అందరూ వచ్చి చాలామంది సిట్ విచారణకు హాజరయ్యారు. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ అయిపోయి 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికలు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే ఉందో, కీలక దశలో ఉన్నటువంటి ఫైల్ని అందరినీ దాదాపు కొన్ని వందల మందిని విచారించారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని. విచారించి ఒక కంక్లూడ్ తీసుకొచ్చినటువంటి సిట్ ఫైల్ని మొత్తం ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు ఆ ఫైల్ని మూసేశారు కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే అప్పటి వరకేమో గోల్డ్, ఎంట్రుకలు అన్నీ తీసుకొని పలానోళ్ళు ఉన్నారు విచారించిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా సిట్ ఏం చేసిందంటే క్లియరెన్స్ ఇచ్చేసింది, క్లీన్ చిట్ ఇచ్చేసింది. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది పిల్లేశారు హైకోర్టులో. పిల్లేసినప్పుడు హైకోర్టుకి ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎవరు లేరు డ్రగ్స్ కేసులో అని చెప్పి వాళ్ళు పొందుపరచడం జరిగింది. సరే, మీరు విచారించినటువంటి వివరాలు ఇవ్వండి అని అంటే వివరాలు ఇవ్వాల. మీరు విచారించారు కదా, సిట్టు సంబంధించినటువంటి విచారణ జరిగింది కదా, ఆ విచారణకు సంబంధించినటువంటి ఫైల్ ఇవ్వండి అని చెప్పి కోర్టు అడిగినా కానీ కోర్టుకి సబ్మిట్ చేయాలి వీళ్ళు. ఆమె కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఆ రోజు నుంచి ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించి విచారణ తర్వాత ఫైలు క్లోజ్ చేయటం, అప్పటి నుంచే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ బ్లాక్మెయిల్ చేసింది టాలీవుడ్ని. టాలీవుడ్లో ఉండేటువంటి పాపులర్ నటుల్ని, కొంతమంది హీరోలని, కొంతమంది హీరోయిన్స్ని అని చెప్పి అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఆయన విమర్శించారు. ఆ ఫైల్ అలా క్లోజ్ అయిపోయింది, హైకోర్టు ముట్టికెళ్ళేసింది ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం. ఇవన్నీ జరుగుతున్నప్పుడే మీకు బాంబేలో డ్రగ్స్ కేసుకు సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. అక్కడ ఒక నటుడు కూడా చనిపోయాడు డ్రగ్స్ కేసులో. అప్పుడు దాని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నాయని తేలింది. మళ్ళీ తేలినప్పుడు దాన్ని మొత్తం విచారణ చేస్తున్నప్పుడు రకుల్ వ్యవహారం వచ్చింది. రకుల్ అక్కడ బాంబేలో ఉండేటువంటి డ్రగ్స్ కేసు సంబంధించి విచారణకు హాజరైంది అనేది కూడా న్యూస్ వచ్చింది. అప్పటి నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పట్లో రేవంత్ రెడ్డి గారు రకుల్ రావు అని చెప్పి పేరు పెట్టారు ఒక మాజీ మంత్రికి. ఆయన ఎవరనేది అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి కూడా రకుల్ రావు అనేది ఎందుకు అంటున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఆ డ్రగ్స్ కేసు రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి అందరికీ తెలుసు. సో ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో ఈ టాలీవుడ్ అంతా కూడా వాళ్ళని ఫాలో అవుతుంది అప్పటి నుంచి అని ఒక ముద్ర కాంగ్రెస్ పార్టీ వేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరు టాలీవుడ్లో ఉండేటువంటి చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరు కూడా ముందుకెళ్ళి మర్యాదపూర్వకంగా కూడా కలవాలి. దాని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కొండా సురేఖ గారు ఎప్పుడైతే ఆవిడ ఈ ట్రోల్స్ గురించి మాట్లాడుతూ కేటీఆర్ గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు వ్యవహారం ఏంటి, కేటీఆర్ గారు ఎలాంటి వాడు అని చెప్పి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అతను ఒక ఆ డ్రగ్స్ చూపించి అందరినీ కొంతమంది హీరోయిన్ని బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పి మాట్లాడుతూ, కొంతమంది హీరోయిన్లు అయితే అసలు తట్టుకోలేక ఇతని దెబ్బకి, ఇతను చేసే హరాస్మెంట్ తట్టుకోలేక ఇండస్ట్రీ నుంచి పక్క దొరికిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడి ఆవిడ ఇంకో మాట అన్నారు. అసలు చైతన్య సమంత విడిపోవడానికి కారణమే కేటీఆర్ అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే అక్కినేని అమల అలాగే నాగార్జున ఇద్దరు రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఆవిడ వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే ఆ పేరు మెన్షన్ చేశారు కాబట్టి.
పర్టికులర్గా. ఆవిడేమన్నారు, కన్వెన్షన్ కూల్చేటప్పుడు సమంతాన్ని పంపించినట్టయితే కాంప్రమైజ్ ఆ రోజున కన్వెన్షన్ కోల్చకుండా ఉండటానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం, సమంత పోయి కేటీఆర్తో మాట్లాడటం అని చెప్పి ఈవిడ మాట్లాడారు ఆ రోజు జరిగినటువంటి సంభాషణని. సరే, ఏదైనా సరే అది కొంచెం నెగిటివ్ యాంగిల్లో వెళ్ళింది కాబట్టి దాన్ని ఆవిడ వెనక్కి తీసుకొని చింతిస్తున్నానని చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్లో జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఏది అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడతారా అని. నా విచిత్రంగా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రెస్పాండ్ గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కాలేదు, భువనేశ్వర్ గారిని వాళ్ళు ఏదో ఆమె శీలాన్ని శంకిస్తూ మాట్లాడినప్పుడు కూడా రియాక్ట్ అయ్యారు, కానీ ఏదో నామమాత్రంగా రియాక్ట్ అయ్యారు. బట్ ఇక్కడ సమంత ఇష్యూ, అక్కినేని ఇష్యూ రాగానే రెస్పాండ్ అయ్యారని అంటే కొండా సురేఖ మీద వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు కొండా సురేఖ వ్యాఖ్యల మీద. అంటే వీళ్ళందరూ కూడా కేటీఆర్కి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే దాని మూలాలు డ్రగ్స్, ఆ డ్రగ్స్ కేసు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత వీళ్ళ చేతిలో సినిమా ఇండస్ట్రీని పెట్టుకోవటం, ఇవన్నీ ఉన్నాయి అనేది రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తే కనుక వాళ్ళకు అవినాభావ సంబంధం కల్వకుంట్ల ఫ్యామిలీ తోటి సినిమా ఇండస్ట్రీకి, టాలీవుడ్కి ఉంది అనేటువంటి ఒక ప్రచారం అయితే మార్కెట్లో, ప్రత్యేకించి టాలీవుడ్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ సో